చెప్పే దిక్కు లేక బద్ధకస్తులుగా, సోమరులుగా మారి, ఏ సంఘానికైతే ఎక్కువ జనాలు వెళతారో, ఎక్కడికైతే మంది ఎక్కువ కూడుతుందో, ఏదైతే ఎక్కువగా పాపులారిటీ ఉంటుందో ఆ సంఘాలు చూసుకుంటూ వాక్యం తెలియని బోధకుల దగ్గరికి మీ దుఃఖ దినాలు సమాప్తములు అవుతాయని కానీ గొర్రెల మంద కదా వెళ్ళినట్లు వెళ్ళిపోతున్నారు పిల్లలారా. మీరు ఆలోచించండి. ఎందుకు దేవుడు జీవకిరీటానికి ముందు ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నాడు? ఎందుకు పెడుతున్నాడు? మీరు ఆలోచించండి పిల్లలారా. మనల్ని సుఖాన్ని దుఃఖాన్ని పక్కపక్కన పెట్టి, నీకు ఏది కావాలి నాయనా, ఈ ముళ్ళ కిరీటం కావాలా, ఈ జీవ కిరీటం కావాలంటే ఏది కోరుకుంటామంటే వెంటనే ఏది కోరుకుంటామండి? ఇదేని కోరుకుంటామండి? జీవ కిరీటాన్ని కోరుకుంటావా? అంటే ముళ్ళ కిరీటం వద్దా? ముళ్ళ కిరీటం వద్దా? చూసారా, బైబిల్ చదువుతూ కూడా జీవకిరీటం, అవునండి జీవకిరీటం కోరుకుంటాం. కానీ జీవకిరీటం రావటానికి ముందు నీకేం కావాలి? ఒక అందమైన గులాబీ పువ్వు నీ చేతికి రావాలి అంటే దాని కింద ఏముంటాయి? ముళ్ళుంటాయి. పిల్లరా, సక్సెస్ సాధించిన వారందరినీ కూడా, అసలు ఎవరు సక్సెస్ సాధించిన ఎక్కువ సంతోషం పడతారో తెలుసా? పుట్టడమే అంబానీ కడుపున పుట్టాడు అనుకోండి, వాడు పొట్ట పెంచుకుంటాడే తప్ప ఆ కష్టాన్ని వాడు ఆస్వాదించలేడు, ఆ సక్సెస్ని వాడు సెలబ్రేట్ చేసుకోలేడు. పిల్లరా, కింది నుంచి వాడు పేపర్ వేసే బాయ్ నుంచి ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు అనుకోండి, సంతోషపడతాడు. పిల్లరా, ఆనందం గొప్పగా ఉంటుంది. పిల్లరా, మీరు ఆలోచించండి. జీవకిరీటాన్ని ఇవ్వటానికి ముందు ముళ్ళ కిరీటం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? అడగగానే జీవకిరీటం కావాలనుకుంటామే తప్ప ముళ్ళ కిరీటం నాకు కావాలి, ఆ తర్వాతే జీవకిరీటం అని ఎవరు అడగరు. పిల్లరా, ఎందుకు ముళ్ళ కిరీటం జీవకిరీటం మన ముందు పెడితే జీవకిరీటాన్ని కోరుకుంటామంటే మన బుద్ధి అదే మనం కోరుకుంటాం. ఎందుకు తెలుసా? దానికి కూడా సమాధానం దేవుడు చెప్పాడండి. ఏది మేలుకరమైనదో, ఏది క్షేమకరం, నీకు ఏది మంచిదో నీకు తెలియదురా అన్నాడు దేవుడు. అన్నాడా? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని పిల్లల మీరు చూడగలిగితే, అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుడు. చూసారా, మనుషుల జీవితం నీడ అంటే ఇది శాశ్వతం కాదా? నీడంటే ఎండ వస్తే నీడ పడుతుంది, ఎండ పోతే నీడ వెళ్ళిపోతుంది. నీడ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, సూర్యుని ఆ వెలుగు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో నీకు ఎలాగైతే తెలియదో, నీ జీవితం కూడా ఒక నీడ నాయనా అన్నాడు. ఈ నీడ అని గ్రహించిన మనిషి ఏది కోరుకోవాలో వాడికి తెలుసా? చెప్తున్నాడు చూడండి. నీడ వలె తమ దినములు వ్యర్థముగా గడుపు మనుషుల బ్రతుకులందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. అంటే ఇప్పుడు జీవించి ఈ లోకంలో జీవించున్నప్పుడు ఏది నీకు క్షేమకరమో నీకు తెలీదా? ఎవరికి తెలియను వారి జీవితంలో క్షేమకరమైనది ఏదో ఎవరికి తెలియను అంటున్నాడు. ఏమిటి, కనీసం మన జీవితంలో క్షేమకరమైనది కూడా మనకు తెలియదా? తెలీదు. ఎవరికి తెలియను అని క్వశ్చన్ మార్క్ పెట్టాడంటే మనుషులకు తెలియదు. పిల్లరా, మనుషులకు ఏం తెలుసు అంటే ఒక మంచి డబ్బుల్ని, లేకపోతే ఉన్నతమైన సుఖ సౌఖ్యాలను ఒక పక్క, కష్ట దుఃఖాలని, కన్నీళ్ళని ఒక పక్క పెడితే, ఈ నీడ వంటి జీవితంలో నీకేది కావాలి నాయన అంటే మనుషులందరూ కూడా నీడని మర్చిపోయి, నీటి బుడగను కూడా మర్చిపోయి, సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, నాకు ఏమో ఆనంద బాష్పాలు కావాలి, ఆనందం కావాలని ఆనందాన్ని, సుఖ సంతోషాలని కోరుకుంటారు తప్ప ప్రస్తుతం నాకు కష్టం అవసరం, నాకు కష్టాలు ముళ్ళకిటమే నాకు కావాలి అని కోరుకునేవారు ఎంతమంది ఉంటారో మీరు ఆలోచించండి. పిల్లరా, ప్రపంచ మానవాళిని చూసిన తర్వాత, వారి కోరికలు, వారు కోరుకునే విధానాన్ని దేవుడు గ్రహించిన తర్వాతే, ఆలోచించిన తర్వాతే మాట రాయించాడు. నీడ వంటి జీవితంలో వారికి ఏది క్షేమకరమైనదో, ఏది కోరుకోవాలో మనుషులకు ఎవరు తెలియజేతురు అన్నాడు. అంటే ఈ జీవితంలో దేనిని మనం కోరుకోవాలో మనకు తెలియదు. పిల్లలారా, ఏది కావాలి? ముళ్ళ కిరీటమా, జీవకిరీటమా? నీకు కావాల్సింది అనగా వెంటనే నాకు జీవకిరీటం కావాలి అంటున్నావు. కానీ ప్రస్తుత ఈ జీవిత కాలంలో మనకు కావాల్సింది ఏంటో తెలుసా పిల్లలారా? జీవకిరీటం ఇప్పుడు అవసరం లేదు పిల్లలారా. మట్టి దేహంలో ఉంటున్నప్పుడు మనకు అవసరం లేదు పిల్లలారా. జీవకిరీటం అది శాశ్వతమైనది, శాశ్వతమైనటువంటి అక్షయ దేహానికి మనం ధరించుకునేది అది. ఇప్పుడు ప్రస్తుతం ఆ జీవకిరీటం సొంతం కావాలి అంటే ఈ జీవితంలో మనకు ఏ కిరీటం మన తల మీద ఉండాలో తెలుసా? మన నెత్తి మీద ఏ కిరీటం ధరించుకోవాలో తెలుసా పిల్లలారా? క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ కిరీటాన్ని అయితే మంచినీళ్ళు తాగినట్లుగా ధరించుకున్నాడో, కష్టాలను
కష్టాలని ఆయన అనుభవించాడు ప్రియులారా, మహారోదన. ఈ చిన్ని జీవిత కాలంలో మనకు మేలుకరమైనది, మన తలల మీద ఉండవలసింది, మనం ధరించవలసింది ఏదో తెలుసా ప్రియులారా? ముళ్ళ కిరీటం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపనవాడు నాకు పాత్రుడు. తన శిలువను ఎత్తుకోవాలి. నేను నా శిలువను ఎత్తుకున్నాను, ముళ్ళ కిరీట దారి. మీరు కూడా మీ శిలువలు ఎత్తుకోవాలంటే మొదట మీ తలల మీద ముళ్ళ కిరీటం, కష్టాలు, కడగళ్ళు, నష్టాలు, ఆ తర్వాత జీవ కిరీటం అంటాడు. చూడండి పిల్లారా, ఎందుకు మొట్టమొదట మనం మన తలల మీద ముళ్ళ కిరీటం? ఎందుకు ఈ కష్టాలు మనకు రావాలి? ఎందుకో తెలుసా? ఎందుకు దేవుడు ఈ కష్టాలనే ముళ్ళ కిరీటం లాంటి దానిని మనకి ఇస్తున్నాడో తెలుసా? దేవుని పిల్లలారా, మన మేలు కోరే. ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? మరొక మంచి మాటను చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూడగలిగితే, యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లలారా, పరిశుద్ధాత్మ ప్రేరితుడే మహానుభావుడు రాసిన ఒక మంచి మాట చూడండి. మనిషికి ఏది మేలుకరమైనదో చెబుతున్నాడు చూడండి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును అన్నాడు. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక మనిషికి జీవిత కాలంలో ఏది మంచిదో చెబుతున్నాడు. ఒక మనిషి ఎప్పుడు గుణపడతాడో చెబుతున్నాడు. ఒక మనిషికి మనోనేత్రాలు ఎప్పుడు తెరచుకుంటాయో చెబుతున్నాడు. ఒక మనిషికి మహాజ్ఞానం ఎప్పుడు అర్థమవుతుందో, దేవుడి పాదాల చెంత వాడు ఎప్పుడు పడతాడో చెబుతున్నాడు. ఆలోచించండి పిల్లలారా, ఎప్పుడు వాడు శిక్షణ పొందుతాడంటే, శిక్షణ అంటే గుణపడటం, బుద్ధి తెచ్చుకొని నేర్చుకోవటం. పిల్లరా, గుణపడటాన్ని శిక్షణ అంటున్నాడు. చూడండి ఏమంటాడు చూడండి పిల్లలు, ఇక్కడ ఏమంటాడు చూడండి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును అన్నాడు. పిల్లరా, ఈ లోకంలో దేవుడు మనకు సుఖ సౌఖ్యాలను మాత్రమే మనకి ఇచ్చాడనుకోండి. రాజులకు, చక్రవర్తులకు కిరీటాలలో ధరించినట్లుగా మన జీవిత కాలంలో నవ్వులు, సంతోషము, కోట్ల రూపాయల డబ్బులు, ఏసీలతో కట్టినటువంటి మందిరాలు, పనివారు, మంది, మార్బలం, ఏమండి, అధికార బలం, అర్ధబలం, అన్ని బలాలు మనకి ఇచ్చేసి దేవుడు ఉన్నతంగా ఏసీ కార్లలో, విమానాలలో తిప్పే స్థితిలో మనల్ని పెట్టాడు అనుకోండి. ఏమండి, అప్పుడు దేవుడి గురించిన ఆలోచన మనకు వస్తాయా అండి? అప్పుడు దేవుడి గురించినటువంటి మనసు మనకు కలుగుతుందా అండి? కలగదు అనటానికి పెద్ద సాదృశ్యం ఒక్కసారి ఇవన్నీ సొంతం చేసుకున్నటువంటి వారి జీవితాలను మీరు చూడండి పిల్లరా. ఇంగ్లాండ్ వెళ్ళి ఒక రాజకుటుంబాన్ని చూడండి, అమెరికా దేశం వెళ్ళి ఆ దేశాధ్యక్షుల కుటుంబాలు చూడండి, సౌదీకి వెళ్ళి సౌదీ సింహాసనం మీదకి వచ్చినటువంటి ఆ కోటీశ్వరులను చూడండి పిల్లరా. ఆ సౌదీలో ఒక్కొక్కటి సెల్ఫోను కోట్ల రూపాయలు విలువ చేసి వజ్రాలు పొదిగింపబడిన సెల్ఫోన్, వీడు 50 కోట్లు పొదిగిస్తే వాడు 100 కోట్లు పొదిగిస్తాడు. ఒక్కొక్కటి కారు బంగారు పూతతో పోయించుకొని తిరుగుతున్నారండి. ఆ ఇంటర్నెట్లోకి వెళ్ళి సౌదీ రాజుల ఆడంబరం గురించి, సౌదీ ప్రజల గురించి మనం ఆలోచిస్తే పిల్లారా, మనం పెంచుకుంటే కుక్కల్ని పెంచుకుంటాం, అబ్బాబ్బబ్బా అంటే పిల్లుల్ని పెంచుకుంటాం, అంతకు మించి ఇంకేం పెంచుకుంటామండి? కాస్త కాస్ట్లీ, కుక్క కంటే పిల్లి కంటే కాస్ట్లీది ఏముంది? గొర్రె. దానికంటే కాస్ట్ కాస్త గేదెతో మన బతుకు అంతమైపోతుందండి. అంతకు మించి మనం ఒక ఎలుగుబంటిని తీసుకుని వచ్చి పెంచుకుంటామండి? వాళ్ళు ఏం పెంచుకుంటారు తెలుసా? సౌదీలో పులులు, సింహాలు తెలుసా? వాళ్ళ కార్లలో పులులు, సింహాలు, దాని మేతకే కోట్ల రూపాయల డబ్బులు కావాలి. వాడి స్థాయిని ఆయన దానికి పెడితే వీడికి ఏమొస్తుంది? దేనికి ఖర్చు పెట్టాలో కళ్ళు మూసుకుపోయిన దశ. మీరు ఆలోచించండి పిల్లరా. సౌదీ వాళ్ళ రాజులు చూడండి, వాడు దేవుడు అంటే వాడు చెబితే వాడు వింటాడా? వాడు ఆ ఇంగ్లాండ్ రాణి కుటుంబాన్ని, ఆ ఎలిజబెత్ రాణి కుటుంబాన్ని చూడండి, వాళ్ళు దేవుడు అంటే వాళ్ళు వింటారా? ఏ రోజైనా బైబిల్ పెట్టి దేవుడి వాక్యం చెబుతారా? ఆదివారం వెళ్ళి కూర్చొని చర్చిలో దేవుడి మాటలు వింటారా? బాగుపడతారా? ఆలోచించనే పిల్లరా. ట్రంప్ లాంటి అధికారంలో వీళ్ళేమైనా దేవుడి కోసం బతికే సందర్భాలు ఏమైనా ఉంటాయో చెప్పండి పిల్లరా. ఒకరికి కలిమి, అందుకే యేసుక్రీస్తు ముందు చెప్పాడు, ఒకరికి కలిమి విస్తరించడం అని జీవానికి మూలము కాదు. పోతాడు, నాశనానికి పోతాడు వాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్యంలో ఒంటి దొరుట. చూసారా? అంటే ఇప్పుడు నీకు మేలుకరమైనది ఏది? ధన సమృద్ధి ఈ లోకంలో కోట్లకు పడగలెత్తించటమా? నిన్ను కష్టాల్లో నించోబెట్టుకొని కష్టాల గుండా, కడగల గుండా తీసుకెళ్ళగలగడమా? అన్నీ ఇస్తే ఏమీ లేని వాడిగా వాక్యమే పట్టించుకోకుండా మదించిపోతామండి. అందుకే పిల్లరా, ఈ జీవితంలో మనకు కావాల్సిందేదో, ఏది మనకు క్షేమకరమైనదో దేవుడే చెబుతున్నాడు. మామూలుగా చెబితే మనకు మనసుకు ఎక్కదు కనుక కొన్ని పాత్రలను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి చెబుతున్నాడు. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను,
ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును, అంటే అప్పుడు వాడికి దేవుడు గుర్తుకు వస్తాడు, పరమార్థం అర్థమవుతుంది అన్నాడు. చూడండి, ఒకసారి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి ఆ వెంటిలేటర్ల మీద లేకపోతే ఆ మంచాల మీద బెడ్ల మీద పడినప్పుడు వ్యాధి చేత దుఃఖం చేత బాధ చేత వాడు ఎడతెగ నొప్పులతో వ్యాధిగ్రస్తుడై ఆ మంచాల మీద పడినప్పుడు ఎప్పుడండి దేవుడు గుర్తుకొస్తాడు ఒక మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? వాక్యం చర్చి ఎప్పుడు గుర్తుకొస్తుందండి? ఇక ఆపరేషన్ థియేటర్లో డాక్టరు నమ్మకం లేదు, ఇంటికి తీసుకెళ్ళి అది అడిగితే అది పెట్టండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరిని కావాలంటాడండి వాడు? అప్పుడు గుర్తుకొస్తాడు, పాస్టర్ గారిని పిలిపించండి అంటాడు, మంచి వాక్యాన్ని వినిపించండి అంటాడు, చర్చికి నన్ను తీసుకువెళ్ళండి అంటాడు. ఆలోచించండి పిల్లలారా, అంటే అప్పుడు కానీ దేవుడు మనిషికి గుర్తుకు రాడా? అప్పుడే వాడు శిక్షణము నొందుతాడు అన్నాడు. చూడండి, వాడికి అప్పుడే గుణపాఠం కలుగుతుంది, వాడి మనోనేత్రాలు తెరుచుకుంటాయి అన్నాడు. ఎందుకంటే ఒక మనిషికి రోగం గుణపాఠం నేర్పుతుంది పిల్లలారా. వ్యాధి చేత మంచం ఎక్కటం వాడి మనోనేత్రలు వెన్నులో వణుకు పుట్టిస్తుంది పిల్లలారా, వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఆలోచించండి, తన వారు ఈ బాధను అనుభవించలేరు. వీడి కోసం యాపిల్ పళ్ళు తెచ్చి ఈ మంచం దగ్గరికి హాస్పిటల్లో వాళ్ళు కోరుకొని తినుకొని మా ఆశకాలు ఆడుతూ ఉంటారు, వాళ్ళు ముచ్చట్లు పోతుంటారు. చూసారా, పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మొదట ఎలాగున్నావు అన్నయ్యా అంటారు, అయ్యో అంటారు. ఆ తర్వాత తెచ్చిన పళ్ళన్నీ కోసుకొని వాళ్ళే తినుకుంటూ బయటికి వెళ్ళిపోయి నవ్వుకుంటూ, చూసారా మనం కూడా అలాగే ఉంటాం అప్పుడప్పుడు. ఆడు మాత్రం వాడు బాధ అనిపిస్తూ అంటుంటాడు. వీళ్ళు బయటకు వచ్చి ఈ హాస్పిటల్ ఎవరో బల కట్టాడే, తోట ఉందే, భలే ఉందే, అది ఉందే మాట్లాడుకుంటూ పళ్ళు తింటూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాడికి ఎలా అనిపిస్తుంది? ఒక్కడు కూడా నా బాధను పంచుకునేవాడు లేడు. దేవుడి మాటలు చెప్పే వ్యక్తులు పిలిపించండి, వాడు శిక్షణ పొందుతాడు అన్నాడు. అంటే పిల్లలు ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచించి, ఈ లోకంలో మనిషికి ఏది మేలు చెప్పండి పిల్లరా? ఈ లోకంలో మనిషికి కష్టాలు మేలండి. అందుకే చెప్తున్నాడు, ముళ్ళ కిరీటం పిల్లరా మన తల మీద. ఈ లోకంలో ఉండవలసింది ఏదో తెలుసా పిల్లరా? మనిషికి తల మీదకి రావాల్సింది మొట్టమొదట ముళ్ళ కిరీటం. యేసు క్రీస్తు వారికి కూడా దేవుడు దేనిని పెట్టించాడు తల మీద మొదటంటే ముళ్ళ కిరీటం పిల్లరా. ఆయన జీవితం అంతా కష్టాలు కడగళ్ళు. మనిషి జీవితంలో మేలుకరమైనవి కష్టాలు కన్నీళ్ళు పిల్లరా. ఈ జీవితకాలంలో మనకు అవే కలిమి కాదు, మనకు కావాల్సింది లేమి. ఎన్నో పాఠాలను నేర్పుతుంది, దేవుడి గురించినటువంటి పరమార్థాన్ని అర్థం చేయిస్తుంది. ఈ వ్యాధులు బాధలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గరికి చేరుకోవడానికి సోపానాలు అవుతాయి పిల్లరా. అప్పుడండి ఆలోచిస్తాడు, నేను ఎందుకు పుట్టాను, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ దేహం ఏమైపోతుంది, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ఎన్నో ప్రశ్నలు ఆలోచనలో పడతాడు మనిషి. బాగుపడతాడు పిల్లరా, మీరు ఆలోచించండి. అందుకేనండి మనిషికి ఏది కోరుకోవాలో తన జీవితంలో క్షేమకరమైనది ఏదో వాడికి తెలియదు అన్నాడు. చూడండి, నిజంగా తెలియదండి. ఇటు వాక్యం పట్టుకున్న తర్వాత కూడా తెలియదా? చాలామందికి తెలియదు గనుకే రండి ఆశీర్వాదాలు అంటాడు, ఆశీర్వాదపు కూడిక అంటాడు, ఏదేదో చెప్తాడు. యేసయ్య దీవెన అంటాడు, దుఃఖదినాలు సమాప్తములు అవుతాయి అంటాడు, మీ కన్నీళ్ళన్నీ తుడవబడతాయి అంటాడు, నా పెట్టిన నింపండి నా ధనాగారాన్ని అంటారు లాస్ట్కి వచ్చేసరికి. అదే వాడు చెప్పేది లాస్ట్కి వచ్చేసరికి. ఆలోచించండి పిల్లారా. కానీ దేవుడు అంటున్నాడు, సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారందరూ హింసను అనుభవిస్తారు అన్నాడు. క్రైస్తవుడైనందుకు బాధ అన్నాడు. అగ్ని వంటి మహాశ్రమలు, ఎన్నో మాటలు బైబిల్లో మనకు కనబడతాయి. చూడండి పిల్లారా, ఇది దేవుడు మన బ్రతుకులో ఉండాలని కోరుకుంటున్నది. నీకు ముళ్ళ కిరీటమే కరెక్ట్. ఈ లోకంలో మనకు రావాల్సింది మనం ధరించవలసింది ముళ్ళ కిరీటం పిల్లారా. ఈ లోకంలో క్రీస్తు పెట్టుకున్న ముళ్ళ కిరీటం మరణించిన తర్వాత జీవ కిరీటం. ఆలోచించండి, యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం, మరణించిన తర్వాత ఆయన పరలోకంలో సింహాసనం మీద జీవ కిరీటధారి కూర్చొని ఉన్నాడు. చూడండి పిల్లారా, జీవ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. అంటే ముళ్ళ కిరీటం జీవ కిరీటం అవుతుందా? అవుతుంది పిల్లారా, అవుతుంది. బంగారు కిరీటాలు ఈ లోకంలో పెట్టుకున్నటువంటి ఆ కిరీటాలు జీవ కిరీటాలుగా మారో పిల్లారా. క్రీస్తు ధరించిన ముళ్ళ కిరీటం లాంటి కష్టాలు నష్టాలు, దేవుడి కోసం నువ్వు కార్చే కన్నీళ్ళే మరణించిన తర్వాత మనకు జీవ కిరీటంగా మన తల మీదకి వస్తాయి పిల్లారా. జీవ కిరీటం అనగానే అదేదో నిజంగానే ఈ లోకంలాగా దేవుడు బంగారు కిరీటం వజ్రాలు పొదిగిన కిరీటం తీసుకొచ్చి నేను తల మీద పెడతాడని మాత్రమే కాదు, జీవాన్ని నీకు బహుమానంగా ఇస్తాడు అని అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. జీవ కిరీటం అంటే జీవాన్ని నీకు బహుమానంగా ఇస్తాడు అని చెప్తున్నాడు. ఆ నిత్య జీవం అనేది మనకు బహుమానంగా రావాలి అంటే ఈ జీవితంలో, నీడలాంటి ఈ జీవితంలో ఇదిగో సుఖదుఖాలు కన్నీళ్ళు కడగళ్ళు మనకు చాలా అవసరం పిల్లరా, అవసరం. యేసుక్రీస్తు జీవితం అదే మనకు పాఠం నేర్పుతోంది. క్రీస్తు జీవితాన్ని అవపోసన పట్టిన పౌలు గారు కూడా తిమోతికి రాసిన పత్రికలో చివరికి వచ్చేసరికి ఏమని మాట్లాడాడు? మంచి పోరాటము పోరాడి తిని. చూడండి, ఆ మాటలో ఆయన కూడా ఏమన్నాడు? అక్కడ ఆయన కూడా ఒక కిరీటం గురించి మాట్లాడాడు పిల్లలారా. ఆయన కూడా కిరీటం గురించి ఏం మాట్లాడాడు చూడండి.
తిమోతి గారికి రాసిన పత్రిక చూడండి, ఎన్నో పత్రిక, మంచి మాటలండి. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి పత్రిక రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు పిల్లరా, 8వ వచనం కూడా 5వ వచనం నుంచి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము. చూసారా, మొదట ఏది పరిచయం చేస్తున్నాడు? శ్రమపడు నాయన అంటున్నాడు. క్రైస్తవుడుగా ప్రతి వ్యక్తిని పౌలు గారు ఏమని చెప్తున్నారు? ప్రతి వ్యక్తికి పాఠం అంటే ఇదిగో శ్రమపడము. శ్రమపడబడి ఇల్లు కట్టుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, బిజినెస్ డెవలప్మెంట్ కోసం వెళ్ళిపోయి దేవుడు చర్చికి రాకుండా డుమ్మా కొట్టడాలు, దేవుడు పని చేయకుండా ఆ పని ఈ పని ఉందని తిరిగిపోయి కోట్లు సంపాదించుకోవడం కాదు, శ్రమపడమన్నాడు. దేనికోసం శ్రమపడమంటున్నాడు? శ్రమపడము, సువార్తుకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇదిగో నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. తర్వాత ఏం చెప్తున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటేని. ఇదిగో నేను పోరాడాను, పరుగు కడముట్టించాను, కష్టపడ్డాను, దినము వధింపబడిన గొర్రెపిల్లలాగా బ్రతికాను, బతుకుతామన్నటువంటి నమ్మకం. కొరింథీ పత్రిక 2వ పత్రిక చూస్తే బతుకుతామన్న నమ్మకం మహిక లేకుండాను, లోపట భయము, బయట యుద్ధములు పోరాటములు, లోపట భయం అంటాడు. మేము బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదు అంటాడు. ఆ ఓడలో వెళుతున్నప్పుడు అపొస్తల కార్యాల్లో లూకా గారు రాస్తారు, మేము బ్రతికి బయట పడతామన్న నమ్మకం మాకిక లేకుండాను, మేము చచ్చిపోతామని ఎన్నోసార్లు, ఇక నేను బ్రతుకును, అయిపోయాను. రాళ్ళ దెబ్బలు, పౌలు గారికి పడిన దెబ్బలు చిన్న దెబ్బలు చెప్పండి పిల్లరా, వీపులు బెత్తాలతో కూడా చీరేటట్లుగా కొట్టేశారు పిల్లరా. అందుకే అంటాడు, సింహం నోట నుంచి నేను తప్పింపబడితేని అంటాడు. సింహం నోట నుంచి తప్పింపబడడం అంటే అంత కష్టాల నుంచి కూడా, మరణం నుంచి ఎన్నిసార్లు అపోస్తలుడైన పౌలు గారు తప్పింపబడ్డారో మీరు ఆలోచించండి పిల్లరా. ఆ మహా కార్యక్రమాలన్నీ, కన్నీళ్ళన్నీ దాటుకొని వచ్చిన తర్వాత చెప్తున్నాడు, ఇదిగో మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏమించబడిందని. ఇక్కడికి రాగానే మరో కిరీటం పేరు చెప్తున్నాడు, నీతి కిరీటం అన్నాడు. చూడండి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు, ఇదిగో నాకు మాత్రమే అనుకుంటున్నారా మీరు? ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించు వారికి అందరికీ ఇస్తాడు. కిరీటం పిల్లలు ఆలోచించండి. నీతి కిరీటం అంటున్నాడు, జీవ కిరీటం అంటున్నాడు. ఆలోచించండి పిల్లరా, ఎందుకు కిరీటాలతో పోల్చి చెబుతున్నాడు నీతిని, ఆయన ఇచ్చే బహుమానాన్ని? అంటే మనిషికి అవే అత్యున్నతంగా ఉన్నాయి కనపడతాయి కనుక. ఆలోచించండి పిల్లరా, ఈ నీతి కిరీటం నా కోసం ఉంది అంటున్నాడు కదా. ఈ లోపు ఏ కిరీటాన్ని ధరించుకున్నట్టు చెప్తున్నాడు పౌలు గారు? వేటిని ఆయన తాగుతున్నాడండి? కన్నీళ్ళని పిల్లరా, కష్టాలని. నువ్వు కూడా శ్రమపడు నాయనా, నువ్వు శ్రమపడితే నీకు ఆ కిరీటం వస్తుంది. అందుకే ఏమన్నాడు? నీతిగల న్యాయాధిపతి నాలాగే ఎవరైతే కష్టపడతారో, తన ప్రత్యక్షతను ఆపేక్షిస్తారో, ఈ లోకంలో క్రీస్తులాగా బ్రతుకుతారో, కష్టపడి శ్రమలో అనుభవించి సువార్థికులుగా, వారికే ఈ కిరీటం కూడా సొంతం అవుతుంది అన్న మాటలు మనకు కనబడుతున్నాయి. చూడండి పిల్లరా, ఈ బోధ అర్థమైంది కనుకే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఏం చేశారు తెలుసా? క్రీస్తు జీవితంలో కనిపించింది, పౌలు గారి పేతురు గారు, యోహాను గారి జీవితంలో కనిపించింది. వారు కూడా అందుకే ఏం చేశారు? తమ చిరచిరాస్తులను కూడా అమ్మేసి అపోస్తుల పాదాల చెంత తెచ్చి పెట్టేశారు. అవే మాకు కావాలి, పెట్టండి ముళ్ళ కిరీటాలు. మాకు ముళ్ళ కిరీటాలు చెదరిపోయారండి. డబ్బులన్నీ పెట్టి చిరచిరాస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల చెంత పెడితే వారు ఏం చేశారు? హింస కలిగిందండి సంఘానికి సౌలు వలన. హింస కలిగేసరికి చెదరిపోయారు. తల్లులు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? పిల్లరే మీరు ఆలోచించండి. ఇలా ఒకటే కాదు, రెండు కాదు, ఈ కోణంలో మీరు బైబిల్ చదవగలిగితే ఎక్కడో ఆశీర్వాదాలు అనే దగ్గర అండర్లైన్లు మానేసి కక్కుర్తి బతుకులు పక్కన పెట్టి అసలు దేవుడు ఏం చెబుతున్నాడు, క్రైస్తవుని ఈ లోకంలో ఎలా ఉండమంటున్నాడు అని మనస్సు పెట్టి చదవగలిగితే అద్భుతమైన మహాజ్ఞానం మన కళ్ళ ముందు ఆవిష్కరింపబడుతుంది. ఈ లోకంలో నువ్వు ధరించవలసిన కిరీటం ఏదో కూడా నీకు అర్థమవుతుంది పిల్లరా. మీరు ఆలోచించండి. అందుకేనండి ఈ నీతి కిరీటం, జీవ కిరీటానికి హక్కుదారులైన వారందరి జీవితాలు కూడా ఈ లోకంలో ఎలా కొనసాగాయో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంకి వెళ్ళి మీరు చదవగలిగితే, ఒక్కొక్క మాటను చూడగలిగితే పిల్లరా, హేబేలు దగ్గర స్టార్ట్ చేస్తాడు దేవుడు. హేబేలు దగ్గర చెబుతాడు ఆ మహానుభావుల నీతి విశ్వాస వీరుల గురించి చెబుతూ వచ్చి కిందికి రాగానే అంటాడండి,
ఎవరెవరు ఎటువంటి కష్టాలు పడ్డారో వ్రాయటానికే సమయం సరిపోక, గ్రంథం సరిపోదు గనుక 32వ వచనంలోకి వచ్చేసరికి ఏమని చెప్తారో చూడండి. ఇక నువ్వు ఏమి చెప్పుదును అని స్టార్ట్ చేసి పౌలు గారు మాట్లాడుతూ 11వ అధ్యాయం వచ్చేసరికి ఏమండి అక్కడ ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరి జీవితాలను సుఖ సంతోషాలు ఉన్నాయేమో చూడండి పిల్లలారా. కొడాలతో కొట్టబడ్డారంటారు, కొండలకు పారిపోయాడంటాడు, రంపాలతో కొయ్యబడ్డారంటారు, కుటుంబాలు ఎక్కడున్నాయో తెలియక సొరంగములలోనూ చెట్లు తొర్రల్లోనూ వాళ్ళు దాక్కుంటూ, గొర్రె చర్మంలోనూ మేక చర్మంలోనూ కప్పుకుంటూ వారి బ్రతుకులు ఈడ్చాడు అంటాడు. దేవుడి కోసం బ్రతికే వాళ్ళకి ఎందుకండి ఈ కష్టాలు చెప్పండి పిల్లలారా. ఆ లిస్టులో ఎవరైనా సరే సుఖ సంతోషాలు అనుభవించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? స్త్రీలు కూడా అండి భయంకరమైన కష్టాలు అనుభవించారని చెప్తాడు పిల్లలారా. ఇలా బైబిల్ అంతా మీరు చదవగలిగితే చిట్ట చివరి పుస్తకం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోయిన సరే యోహాను గారు ఆ పరలోకంలో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని తెల్లని వస్త్రాలు ధరించుకొని జయధ్వానాలు కొత్త కీర్తనలు పాడుతున్న దావీదు కీర్తనలు పాడుతున్నటువంటి ఆ సమూహాన్ని చూసి దేవదూత అయ్యా ఎవరు వీరు, ఎక్కడి నుంచి వీరు వచ్చారు అని అడిగాడండి. తెలియక అప్పుడు చెప్పాడు వీరు మహాశ్రమల నుంచి వచ్చారు, వీరు మహాశ్రమం నుంచి వచ్చారు. అందుకే ఇక్కడ వారికి జీవ కిరీటం, ముళ్ళ కిరీటాన్ని ధరించి వచ్చారు ఆ లోకంలో. ఇక్కడ మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించారు క్రైస్తవులు. ఆలోచించండి పిల్లలారా, ఆలోచించండి. అందుకే ఈ లోకంలో ముళ్ళ కిరీటం, మరణించిన తర్వాత జీవ కిరీటం. అంటే ముళ్ళ కిరీటం జీవ కిరీటం అవుతుందా? ఈ లోకంలో నువ్వు ధరించిన ముళ్ళ కిరీటం జీవ కిరీటం అవుతుందా అండి? ఎన్నైతే యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం గుచ్చి బ్లడ్లు కారేటట్టుగా వాళ్ళు చేశారో, ఆలోచన పరంగా దేవుడి కోసం ఆ కష్టాల్లో కలగల మెంటల్ టెన్షన్ వస్తున్నప్పుడు, ఎన్నో పడకూడని మాటలు మనం అనుభవిస్తున్నప్పుడు పిల్లరా, ఆ కష్టాలు అనుభవిస్తూ టెన్షన్స్తో దేవుడి పనిని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోయి మరణిస్తేనండి ఈ లోకంలో ముళ్ళ కిరీటాన్ని ధరించిన మనం క్రీస్తువులే మరణించిన తర్వాత జీవ కిరీటంగా అది మారి మనల్ని శాశ్వతమైనటువంటి సుఖంలోకి తీసుకెళ్తుంది పిల్లరా. అందుకే చెబుతున్నాడు దేవుడు, అందుకే మాటలు చెప్తున్నాడు దేవుడు. పిల్లలు మీరు ఆలోచించండి. కొద్ది కాలం 10 దినములు శ్రమ, ఆ తర్వాత మరణం వరకు నమ్మకంగా ఉండు, మరణం సంభవించిన నమ్మకంగా ఉండు, ఇదిగో అప్పుడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో క్రీస్తు ధరించుకున్నట్లుగా శ్రమపడుట అనే దాన్ని ఆయుధంగా ధరించుకుని పౌలు అదే రాస్తాడు. శ్రమపడుటను ఆయుధంగా మీరు ధరించుకునండి నాయన అంటాడు. శ్రమపడుట ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. కానీ ఏది క్షేమకరమైనదో, ఏది కోరుకోవాలో ఈ జీవితంలో మనిషికి అర్థం కాదు పిల్లరా. మనిషికి ఏది కోరుకోవాలి దేవుడు చెప్తున్నాడు. నీడ వంటి తమ జీవితాలలో దేనిని కోరుకో, ఏది క్షేమకరమైనదో మనుషులు ఎరగరు పిల్లరా. ఆలోచించండి. అందుకేనండి లోకానికి భిన్నమైన వాడే క్రైస్తవుడు. లోకం సుఖ సౌఖ్యాలను కోరుకుంటుంది. లోకంలో క్రైస్తవుడు మాత్రం ఈ సుఖ సౌఖ్యాలను కోరుకోడు పిల్లరా. ఈ లోకంలో సుఖాల వెనక, ఈ లోకంలో పడకల వెనక, ఈ లోకంలో తిరుగుల వెనక, ప్రతి అందమైన విలువైన వస్తువు వెనక సాతానుగడనేవాడు గుంటనక్కలాగా పొంచి ఉన్నాడనే సంగతి వస్తువుని నీకు చూపిస్తాడు, దాని ద్వారా నిన్ను మింగుతాడు. డబ్బును నీకు చూపిస్తాడు, గెహాచిని మింగినట్టు నీకు మింగుతాడు. వెండి రూకలు నీకు చూపిస్తాడు, యూదాను మింగినట్లు నేను మింగేస్తాడు. దాని వెనకాల లోకం వెనకాల సాతానుడు ఉన్నాడు పిల్లరా. ఈ లోకం వెనకాల సాతానుడు వాడు నక్కి వస్తే నిన్ను అది చూపించి నిన్ను ఎర ఒకటి ఉంటుందండి, అది వేస్తాడు వానపాము, దాని వెనకాతల ఎర వేస్తాడు, దాని వెనకాతల పెద్ద అది ఇలా ఉంటుంది. అది చేప ఎరను చూసి వస్తుంది, ఎరను మింగిన మరుక్షణమే గుండెలో గుచ్చుకుపోతుంది, నోట్లో లాగి పడేస్తాడు. అట్లే వేటగాడు ఆ చేపలను పట్టుకునేవాడు. సాతానుగాడు కూడా ఈ లోకంలో అందమైన ప్రతి దాని వెనక, విలువైన సుఖ సౌఖ్యాలతో ఉన్న ప్రతి దాని వెనక వాడు మంచి ఎరను వాడు ఎరనగా వాడు దాని వెనకతల వాడు ఉన్నాడు పిల్లరా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయన వాటికి మీరు ఆశపడకండి, ఏవి న్యాయమైనవో మీరు ఆలోచించండి, ఏవి మాన్యమైనవో మీరు ఆలోచించండి, ఏవి ఖ్యాతి కలిగినవో మీరు ఆలోచించండి, వాటి యందు మీ ధ్యానం ఉంచుకోనండి. దొరికింది కదా తినేద్దాం అనుకొని, దొరికింది కదా కట్టేద్దాం, ఉంది కదా చేసుకున్నాం, అందమైన భార్యలు ఉంది కదా అనుభవిద్దాము, ఏసీలు, బిల్డింగులు, అందమైన ఉద్యోగాలతో ఫ్యామిలీతో ఎంజాయ్గా ఉండటాలు, దొరికింది తినేయటం, దొరికింది కట్టేయటం, సుఖ సంతోషాలతో మీరు వెళ్ళిపోయారనుకో, ఆ తర్వాత చేప గాలానికి తగినట్లుగా మీరు తగులుకుంటారు నాయన. ఆ తర్వాత మీరు సొంతం చేసుకునే జీవకిరీటాన్ని మీరు కోల్పోతారు. చిన్న దానికోసం శాశ్వతమైన దానిని మీరు కోల్పోతారు నాయన అంటున్నాడు. చూడండి, దొరికిందని తినకండి. ఆ తిండి కంటే ముందు దానికి మించింది ఏదైనా ఉందా? మాన్యమైనది ఏదైనా ఉందా? దానికి మించింది
నీ ప్లేట్లోకి వచ్చిన కూడు, నీ చేతికి వచ్చిన పండు, ఆ కాయ ఆహార పదార్థం, దాన్ని దొరికింది కదా తినేసి కడుపులో వేసేసుకొని జీర్ణం చేసుకొని మాత్రమే నువ్వు సంతోషపడకు, సుఖపడకు. కానీ నీ ప్లేట్లోకి వచ్చిన తిండి వెనక దానికంటే మాన్యమైనది ఏదైనా ఉందా? దానికంటే ఖ్యాతి కలిగించేది నీకు ఏదైనా ఉందా? దానికంటే న్యాయమైనది నీకు ఏదైనా ఉందా? ఆలోచించు. ఇది అర్థం కావాలి అంటే కనిపించిన 10 పదార్థాన్ని నువ్వు ఆలోచించాలి, ధ్యానించు, దొరికిపోతుంది నీకు అంటున్నాడు. ధ్యానిస్తే ఇప్పుడు తింటున్న ఆహార పదార్థం కంటే మరో మంచి ఆహార పదార్థం ఉంది, దీనికంటే కష్టపడడం కంటే మరొక దానికోసం కష్టపడమన్నాడు. అదే జీవాహారం అన్నాడు. అక్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు అన్నాడు, క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు అన్నాడు. అక్షయమైన ఆహారం కోసమే మీరు కష్టపడండి అని చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. అది మాన్యమైనది, అది ఖ్యాతి కలిగింది, అది న్యాయమైనది, అది నేను ఉన్నతంగా నిలబెట్టగలిగింది. బట్ట కనిపించగానే దీనికోసం ఏదో మంచి మంచి బట్టలు వేసుకోవాలి, డజన్లు పెట్టుకోవాలి, చీరలు కొనుక్కోవాలని దాని గురించి నువ్వు ఆలోచించకు నాయన. నీతి వస్త్రం అనేది దీనికి మించింది ఒకటి ఉంది. ఒక్కసారి బట్ట గురించి ఆలోచించు, ఆ వస్త్రం గురించి నువ్వు ఆలోచించు. అప్పుడు ఈ వస్త్రం మీద మనకు మనసు తగ్గిపోతుందండి, విరిగిపోతుంది మనసు. ఏదో శరీరాన్ని, ఒంటిని దిగంబర దేహాన్ని కప్పుకోవాలన్నటువంటి ఆలోచనే తప్ప మరొకటి మనం కోరుకోంపిల్లారా. ఒంటిని నివాసాన్ని గురించి ఆలోచించు. మంచి ఇల్లు కట్టుకున్నావా? లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి రంగులు కొట్టుకొని ఆ ఏసీలు బిగించుకొని క్లాప్స్ కొడితే తిరిగి ఫ్యాన్లు తెచ్చుకున్నావా? క్లాప్స్ కొడితే వెలిగే లైట్లు తెచ్చుకున్నావా? ఫ్యాన్ ఆఫ్ అనగానే ఫ్యాన్ అయిపోతుంది, ఫ్యాన్ ఆన్ అంటే ఆన్ అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేయండి లేటెస్ట్. క్లాప్స్ కొడితే ఫ్యాన్ తిరుగుతుంది, క్లాప్స్ కొడితే ఫ్యాన్ ఆగిపోతుంది, క్లాప్స్ కొడితే లైట్ వెలుగుతుంది, క్లాప్స్ కొడితే లైట్ ఆరిపోతుంది. దానికి తెచ్చుకొని గాదిలో కొట్టుకుంటూ పిచ్చోడు కదా, ఏబాలే కొట్టుకున్నట్లు వాటిని చూసుకొని పిచ్చోళ్ళు సంతక దేవుడికి దృష్టికి అలా కనబడతావు. ఏది క్షేమకరమైనది? దాని మించిన నివాసం ఒకటి ఉంది, పరలోక పట్టణం. సూర్యుడైనను చంద్రుడు వేడి ఏమి నీకు అవసరం లేదు అక్కడ. 12 గుమ్మములతో ఉన్నటువంటి పట్టణం అది, కడగబడిన వారికే సొంతమయ్యే పట్టణం అది. దాని గురించి నువ్వు ఒకసారి ఆలోచించు ఆయన అంటున్నాడు. ఆలోచించును అంటున్నాడు. దేహాన్ని చూసుకోగానే బాగుంది కదా, ఎర్రగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఎత్తుగా ఉన్నాను, అందంగా ఉన్నాను, నా దేహం అందమైంది, అందరికంటే బాగున్నటువంటి ఆలోచన కాదు. ఈ దేహానికి మించిన దేహం, మాన్యమైనది ఒకటి ఉంది, నీకు ఖ్యాతికి తెచ్చేది ఒకటి ఉంది, న్యాయమైనది ఒకటి ఉంది. అదే అక్షయ శరీరం. ఆలోచించండి పిల్లలారా, ఆలోచించండి. మనోనేతరాలు తెరుచుకుంటాయి. దేనికోసం కష్టపడాలో, దేనికోసం కన్నీరు కాల్చాలో, దేనికోసం ప్రయాసపడాలో ఒక క్రైస్తవ ఫుల్ క్లారిటీ మనకు వస్తుంది. అప్పుడు బట్ట లేకపోయినా మనం బాధపడం, తిండి లేకపోయినా బాధపడం, ఏది లేకపోయినా మనం బాధపడం. పిల్లరా రండి, మీ దుఃఖదినములు సమాప్తం అవుతాయి అన్నాడా? పోరా అంటాం. పోరా, నువ్వు అటు పోరా దరిద్రుడా అంటాం మనం. రండి, మీ శ్రమలు సమాప్తవుతాయి, సెటప్ అంటాం. ఆలోచించిన పిల్లరా, నిన్ననే ఎవరో నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, ఎవరో మహానుభావుడు చెప్పాడండి. దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని ఎవడైతే ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటాడో వారంతా ఎవరో తెలుసా? అటువంటి ప్రతి ఒక్కడు ఇస్కరియోతు యోధానే అని చెప్పాడు. అబ్బా, క్లాప్స్ కొట్టాలనిపించింది ఆయనకి. దేవుణ్ణి నమ్ముకొని, దేవుని అడ్డం పెట్టుకొని ఎవడైతే ధన సమృద్ధి చేసుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటాడో వాళ్ళందరూ ఎవరట? ఇస్కరియోతు యోధ. వాస్తవం ఉందా ఆ మాటలో? వెంటనే నాలో ఏమైనా ఉందా నైనా, నాలో ఏమైనా ఉందా? అమ్మా ఉండకూడదు, లేదు, మంచిది. ఎందుకంటే ఇంత సత్యం తెలిసిన తర్వాత కూడా మరలా పేపర్ ముక్కల కోసం ప్రయాసపడితే ఎలా చెప్పండి? ఏదో ఉంటే తిందాం, ఉంటే కట్టుకుని అన్న వస్త్రాలు ఇచ్చాడంతే మనకి, మిగతా పర్మిషన్ లేదు క్రైస్తవుడికి. పిల్లలారా మీరు ఆలోచించండి. ఇస్కరియోతు యూదా క్రీస్తుని డబ్బులు కోసం, క్రీస్తును అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు. మన పరిస్థితి ఏంటో చెప్పండి పిల్లలారా, ఆలోచించండి. రండి, మీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయని చెప్పి డిజిటల్ ఆరాధన పెట్టి డబ్బులు సంపాదించుకో ఈ లోకంలోకి వచ్చావు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని నీకు తెలియదా? ఏది మాన్యమైనది చెప్పండి పిల్లలు? డబ్బు మాన్యమైనదా? మంది మాన్యమైన వారా? ఆత్మ మాన్యమైనదా? మీరు ఆలోచించండి పిల్లలారా. అందుకే పౌలు గారు చెప్పారు, పిల్లారా, వన ఆత్మీయ పిల్లలారా, ఒక మంచి మాట మీకు చెప్తున్నాను అని రాశాడండి. మెట్టుకు సహోదరులారా చెబుతూ ఎంత చక్కటి మాటలు చూడండి పౌలు గారు చెప్తున్నారు. ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏ మెప్పైనా ఉన్నాయో లేదు వాటిని మీరు ధ్యానముంచుకోనండి. అంటే ధ్యానంలో ఉన్నవాడు ఎవడో చెప్పండి? ఇప్పుడు ధ్యానంలో ఉండవలసిన వాడు ఎవడండి? శ్వాస మీద ధ్యాస అంటారు కొంపదీసి. శ్వాస మీద ఇలా పెడతాడు అంటాడు అని కిందికి వేస్తాడు, పైకి ఎదుగుతే ఏమవుతుంది? నీ ముక్కులో ఉన్న బ్యాక్టీరియా లోపలికి వస్తుంది. అనగానే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వస్తుంది. దాని మీద ధ్యాస పెట్టుకుంటే ఏమొస్తుంది నీకు? గుప్పమని సౌండ్లు తప్ప. నెక్స్ట్ విందరగానే మంచి ధ్యాసపై బైబిల్ భాష్యం అనే ఒక మంచి లెసన్ మీరు విందరగాలేని పిల్లరా. ఆలోచించండి పిల్లరా, ఏది మాన్యమైనదో మంచి మనసు పెట్టుకున్నాం పిల్లరా. కాబట్టి ఈ లోకంలో ముళ్ళ కిరీటం మరణించిన తర్వాత జీవ కిరీటం అవుతుందా? అవుతుంది. అటు ఉన్నతమైన బ్రతుకు చెప్పిన నాకు, విన్న మీకు
ఆ దేవుడు ప్రసాదించాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి పిల్లరా. తండ్రి, ఈ లోకంలో ఉంటున్నప్పుడు మాకు క్షేమకరమైన ఖ్యాతిని, మాన్యతను, శ్రేష్టతను, న్యాయాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన మీరు రాయించిన మాటలను ఆలోచించిన మాకు, మీ మాటల్లోని మకరందాన్ని అనుభవిస్తున్న మాకు, కన్నీటిని పన్నీరుగా తాగలిగినటువంటి అదృష్టం, కష్టాలను మహాభాగ్యంగా స్వీకరించగలిగినటువంటి మంచి మనస్సు, శరీరధారి అయిన దినములలో యేసుక్రీస్తు ప్రభుల వారు మహారోదనం, కన్నీళ్ళు, మేము కూడా అలాగే బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మంచి తిండిని మేము కోరుకోవటం లేదు, మంచి బట్ట మేము కోరుకోవటం లేదు తండ్రి. కడుపు నింపుకోవడానికి పచ్చడి మెతుకులైనా చాలు తండ్రి. ఒంటిని కప్పుకోవటానికి ఏదో ఒక బట్ట చాలు తండ్రి. సొంత ఇంటి గురించి మేము అడగడం లేదు, మాకు వద్దు తండ్రి. అన్న వస్త్రాలను మాత్రమే మీ వాక్యంలో చెప్పినట్లుగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ వాటితో కలిగి ఉండి సంతృప్తి చెందడానికి పూనుకుంటూ, క్రీస్తు లాంటి ముళ్ళ కిరీటం లాంటి కష్టాలను, కడగలను మంచినీరు తాగినట్లుగా తాగి మరణించిన తర్వాత మీ చేత బల నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకొని కిరీటధారులంగా మీ సన్నిధిలో మీ కుడిపార్శ్వన ఆశీనులు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ రోజు కోసం కలలు కంటూ, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ, ఈ లోకం ఆశల నుంచి బయటపడి మీకోసం బ్రతకడానికి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. Re ga ma re ne sa